చెడు రకాలు ఎన్ని ఉన్నాయి, దాని ప్రభావాలు ఏంటని మీరు చెప్పారు. అనేక ఆధ్యాత్మిక నివారణలను కూడా చెప్పారు. ముందుగా ఈ చెడుకొండ నుండి మనల్ని రక్షించే కవచం ఏదైనా ఉందా? ఈరోజు జీవితంలో ప్రతి ఒక్కరూ అనేక అడ్డులను దాటుకుని ఎలాగైనా గెలవాలి, సాధించాలి. ఆ లక్ష్యం వైపే అందరూ పరిగెత్తుతున్నారు. కాని వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి. కాని ఒక్కొక్కరికి ఒక్కో కల, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క కల ఉంది. ఆ రంగంలో సాధించాలి, కల నిజం కావాలన్న దానికోసమే పరిగెత్తుతున్నారు. దీనికి నేను చెప్పే తేలికపాటి పరిహారమే గజముఖ దిష్టి కవచం. నా పేరు లీలా. ఇతను నా భర్త. మార్కెటింగ్ మేనేజర్గా ఉన్నారు. ముందంతా మా కుటుంబం సంతోషంగా ఉండేది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవాళ్లం. అప్పుడే నాకొక ఫోన్ కాల్ వచ్చింది, నా భర్తకి యాక్సిడెంట్ అయిందని. అప్పుడే మా జీవితం పూర్తిగా తలకిందలైపోయింది. ఇంటి సమస్యలు, అప్పుల్ని ఎలా తీర్చుకోవాలని మేము బాధతో ఉన్నాము. ఆయన కూడా చాలా చిరాకు పడేవారు. మా జీవితం మొత్తం తలకిందలైపోయింది. ఆ పరిస్థితిలో నేను ఏం చెయ్యాలని తెలుసుకోలేదు. కాని నా మనసుకేదో అనిపించింది. చుట్టుపక్కల ఉండేవారందరూ మీరు సంతోషంగా ఉండారు, ఏ బాధ లేకుండా బతుకుతున్నారని చెప్పి అది ఒక కళ్ళ దృష్టిలా పడిపోయింది. ఇప్పుడు ఆ పాత సంతోషం మా దగ్గర లేదు. ఏం చెయ్యాలని ఏదీ తోచక, ఆలోచించలేక అలాగే కూర్చున్నాను. అప్పుడే టీవీలో గజముఖ దృష్టి కవచం గురించి గురుగారు చెబుతూ ఉన్నారు. ఆయన చెప్పే విషయాలన్నీ నా కుటుంబంలో జరిగింది. అప్పుడే నాకు ఆ గజముఖ దృష్టి కవచాన్ని కొని వాడుకోవాలి అనుకున్నాను. వెంటనే ఆర్డర్ చేసి కొనుక్కున్నాను. అందులో ఈ ఏనుగ కళ్ళు ఉన్న $2 నేను, నా భర్త ధరించాము. ఈ డాలర్ని ధరించిన తర్వాత మా జీవితం చాలా సంతోషంగా మారింది. అంతేకాదు ఆ కవచంతో 5 పరిష్కార మూటలు కూడా ఉన్నాయి. దీని 4 శుక్రవారము ఒక అమావాస్య రోజు మా ఫ్యామిలీలో ఉన్న అందరి తలని చుట్టి, మా తలని చుట్టి రోడ్డు మీద పెట్టి కాల్చమన్నారు. ఆయన చెప్పినలాగే మేము చేశాము. దాంతోపాటు ఒక నిధి సంపద కూడా ఉన్నింది. దాన్ని నేను గడప వాకిట్లో తగిలించి పెట్టాను. ఏదైతే అతను చెప్పారో అలాగే మేము చేశాము. తర్వాత ఎన్నో మార్పులు కనిపించింది. ఈ పరిష్కారాన్ని చేసిన వెంటనే నా భర్త ఎప్పుడులాగా పనికి వెళ్లారు. ఇప్పుడు అతనికి ఇంక్రిమెంట్ దొరికింది, ప్రమోషన్ కూడా దొరికింది. తర్వాత మా అప్పులు కూడా ఇప్పుడు తీరిపోయాయి. ఎప్పుడులాగా మా కుటుంబంలో సంతోషం కలకలలాడుతుంది.